ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 9వ కీర్తన 18వ వచనం చదువుకుందాం. దరిద్రులు నిత్యము మరవబడుదురు, బాధపరచుబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, పేదరికం అనేది చాలా బాధ కలిగించేది. అయితే ప్రభువునందు నమ్మకం ఉంచేవారు, విశ్వాస విషయంలో ధనవంతులు, దేవుడు వారిని మరవడని వారికి తెలుసు. ఒకవేళ ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తుల విషయంలో అన్యాయం జరిగినట్లు అనిపించినా, ప్రభువు ఈ అసమానతలన్నిటినీ సరిచేసే సమయం కోసం విశ్వాసులు ఎదురు చూడాలి. పేద లాజరు ఎల్లకాలం ఆ ధనవంతని బల్ల క్రింద పడే రొట్టి ముక్కలతో సరిపుచ్చుకునే అవసరం లేదు. అతడు ఏదో ఒక రోజు అబ్రహాము రొమ్మును ఆనుకుని తనకు రావాల్సిన స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు. పేదవారమైనా సరే ఎంతో శ్రేష్టమైన తన బిడ్డలను ప్రభువు ఈ క్షణంలో కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఒక వృద్ధ విశ్వాసి ఇలా అన్నాడు, అవును, నేను దరిద్రుణ్ణి, కొరతలో ఉన్నాను, కరువులో ఉన్నాను, అయినా ప్రభువు దృష్టి నా మీద ఉంది, అది నాకు తెలుసు. అతడు చెప్పింది నిజమే కదా. భక్తులు పేదవారైనా గొప్ప నిరీక్షణ కలిగి ఉంటారు. తలవాల్చుకోవడానికి స్థలము లేని ప్రభు యొక్క సన్నిహిత్యాన్ని కలిగి ఉండాలని వారు ఆశిస్తారు. ఆయన యొక్క రెండో రాకడని కోరుకుంటారు. అందులో తమకు వచ్చే మహిమను ఆశిస్తారు. నిరంతరం ప్రభువుతో జీవించే వారి ఆశలన్నీ నాటబడతాయి. కాబట్టి ఎన్నటికీ నాశనం కావు. పేదవాడైనా పరిశుద్ధుడు పాడే అనేక పాటలు ధనవంతుడైన పాపాత్మునికి అర్థం కావు. ఈ లోక సంబంధంగా పేదరికంలో ఉన్న మనం ఏదో ఒకరోజు మన ప్రభువుతో పాటు రాజు విందులో పాలు పొందుతామని మర్చిపోవద్దు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవిస్తారా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము ధనవంతులమైన పేదవారమైన మీరు మమ్మల్ని మరిచిపోని దేవుడు అని మేము మీ వైపు చూస్తూ మా విశ్వాస జీవితాన్ని మేము పరిశుద్ధంగా కొనసాగించి మీరిచ్చే పరలోకపు భూ సంబంధమైన దీవెనలు పొందుకోవడానికి మీ పిల్లలందరికీ మీరు సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలంలో లేకున్న వారికి
గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.